కరోనా టైంలో ఆరోగ్య కారణాల వల్ల మా దేశాలకి రావద్దని చెప్పేవాళ్ళు ఉన్న వాళ్ళని పంపించేశారు. అక్కడ చూసుకోవడం కష్టం అన్నట్టు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బనాలా? లేకపోతే గనక అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి ఒత్తిళ్ళు అనుకోవాలా? స్వదేశీయులకే ఉద్యోగాలు, విదేశీయులకి ఇవ్వడానికి వీల్లేదు. ఫస్ట్ ప్రయారిటీ స్వదేశీయులకే అనేటటువంటి ఇష్యూ నుంచి బిగినయి రకరకాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆ దిశలో అడుగులు వేస్తుందా? తాజాగా ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టూడెంట్ వీసాస్‌ని కంట్రోల్ చేసుకొచ్చారు. 2026లో తక్కువ ఇస్తన్నారట. ఆహ్, ఏదైతే ప్రతి నలుగురిలో ఒకళ్ళు కోల్పోబోతున్నారట. అప్లికేషన్ రిజెక్ట్ అవుతోందట. ఇప్పటికే అమెరికాలో అట్లాంటి పరిస్థితే ఉంది. బ్రిటన్‌లో అట్లాంటి పరిస్థితే ఉంది. ఆస్ట్రేలియాలో గూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విద్యార్థులుగా వెళ్లి చదువుకోవడం కాకుండా ఆ పేరుతో అంటే అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తే ఆళ్ళకేం అభ్యంతరం లేదు. కానీ ఆ పేరుతో అక్కడికెళ్ళి చదువు కంటే ఇతర వ్యాపారాల్లో వాటిట్లో గుమస్తాగిరి ఉద్యోగాలు, క్లరికల్ ఉద్యోగాలు చేస్తూ డాలర్లు సంపాదించుకునే పనిలో ఉండిపోయి, చదువులు పక్కన పెట్టేస్తున్నారన్నటువంటి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు ఒక్కొక్క దేశాలు తీసుకుంటున్నాయి.